జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ ఎవరిపై ఆధారపడి బ్రతకకు మిత్రమా. నీకంటూ ఒక అర్హత, ఓ గుర్తింపు కలిగిన విలువ ఉండాలి. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలు అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్యల గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యలు వదలకు. పరిష్కారం మీద దృష్టి పెట్టాలి, సమస్య మీద కాదు. జీవితం ఒక్క మాట కూడా మాట్లాడదు, కానీ తానేమిటో చేసి చూపిస్తుంది. 100 కష్టాలైనా తట్టుకొనే శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే, నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలనైనా నీకు వరంగా ఇస్తాడు. గమ్యం ఎప్పుడూ నీ ముందుకు రాదు, నువ్వే దాని కోసం పరిగెత్తాలి. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుస్తకంలో ఉండే పదాలకే 100 అర్థాలున్నప్పుడు వాటిని రాసిన మనిషికి ఎన్ని అర్థాలు, ఎన్ని భావాలు ఉండాలి. విత్తనంలా తేలికగా విసిరివేయబడిన చోటే వృక్షంలా బలంగా ఎదుగు. విసిరివేసిన వాళ్ళే తలెత్తుకొని చూసేంత ఎత్తుకు ఎదుగు. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. తుది వరకు పోరాడుతూనే ఉండండి, ఓటమిని తేలికగా ఒప్పుకోకండి. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు. ఇప్పుడున్న చీకటిని చూడడం కాదు, రేపటి ఉదయం కోసం వేచి చూడు. కష్టం పాఠం నేర్పిస్తుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకుని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది.